హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ ఫ్లేవర్స్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీని తీసుకుని వచ్చాను. పర్ఫెక్ట్గా చిల్లు గారెలు, లోన సాఫ్ట్గా ఫ్లఫీగా అలాగే పైన క్రిస్పీగా ఉండే గారెలు కావాలంటే ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్ చాయిస్. నేను అన్ని టిప్స్తో పాటు చూపిస్తున్నానండి, కాబట్టి ఇది బిగినర్స్ రెసిపీ అని కూడా అనొచ్చు. పర్ఫెక్ట్గా వస్తాయి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయండి. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి ఈ రెసిపీని ట్రై చేయండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక నేను గుండు మినపప్పు తీసుకున్నానండి. ఈ గ్లాస్తో నేను ఈ మెజర్ తీసుకున్నాను. మీరు బద్ద మినపప్పు కూడా తీసుకోవచ్చు. ఇది 3-4 సార్లు కడుక్కొని శుభ్రంగా రాత్రంతా నానబెట్టుకోవాలండి. లేకపోతే కనీసం 6 గంటలైనా ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. రాత్రంతా నానబెట్టుకోవడం వల్ల ఆరోగ్యపరంగా చాలా మంచిది. అలాగే పిండి మనం రుబ్బుకునే ముందు నానబెట్టుకున్న నీళ్లు తీసేసి మరొక 2 సార్లు కడిగి అప్పుడు ఆ దినుసులు వాడుకోండి. ఇలా వాడుకోవడం వల్ల హెల్త్ పరంగా చాలా మంచిది. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా చిల్లులు గిన్నెలో వేసేసుకొని పూర్తిగా నీళ్ళంతా కూడా డ్రైన్ అయిపోవాలండి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకొని నీళ్ళంతా డ్రైన్ అయిపోతాయి. ఇప్పుడు ఈ మాత్రం నేను నీళ్ళు అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను. మీకు ఐస్ వాటర్ రెడీగా ఉంటే పర్వాలేదు. ఇలాగా ఐస్ వాటర్ వాడి మనం పిండి కొట్టుకోవడం వల్ల మనము మిక్సీలో వేసినప్పుడు కొద్దిగా వేడెక్కినట్టు అవుతుంది కదా, అలా అయినప్పుడు ఏమవుతుందంటే మనకు గారెలు తిన్నప్పుడు ముందుగా కాస్త చిరుచేదు అనిపిస్తాయి అనమాట. ఇలా చేయడం వల్ల అలా రాదు. ఇది ఒక టిప్, గుర్తుపెట్టుకోండి. నేనైతే వెట్ గ్రైండర్లోనే రుబ్బుతున్నాను. కాస్త ఒక్కొక్క స్పూను నీళ్ళు వేసుకుంటూ మనం పిండి అనేది రుబ్బుకోవాలి. వెట్ గ్రైండర్లో అయితే వేడి అవ్వదు కాబట్టి అంత ఇబ్బంది ఉండదండి. కాస్త చల్లనీళ్ళు వేసి అంటే ఐస్ వాటర్ వేసి పిండి రుబ్బుకోవడం వల్ల చాలా గుల్లగా వస్తాయి గారెలు. అలాగే చేదు కూడా రాదండి, చిరుచేదు రాదు. ఎక్కువ నీళ్లు ఒకటేసారి వేసుకోవద్దు. ఒక స్పూన్ వేసుకుంటూ మనం పిండి కొట్టుకోవాలి. మిక్సీ జార్లో అయితే ఎలా చేయాలో కూడా చూపిస్తున్నాను. మనం పప్పు వేసుకుంటాం కదా, అలాగే ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకోండి. మనం పిండి రుబ్బడం స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు కాస్త వేడెక్కుతుంది అన్నమాట. అలా వేడెక్కడం వల్లే గారెలు వండిన తర్వాత కాస్త చిరుచేదు వస్తాయి. అందుకనే చల్లనీళ్ళు వాడాలి. ఇది ఒక టిప్పు. ఇప్పుడు మిక్సీ జార్ కింద పట్టుకున్నప్పుడు వేడెక్కుతుంది కదా, అప్పుడు ఏం చేయాలంటే ఒక 2 నిమిషాలు ఆపేసేయండి. ఆపేసి పూర్తిగా చల్లగా అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ దగ్గర తీసుకొని మళ్ళీ ఆన్ చేసుకొని మిక్సీ పట్టుకొని అలాగా ఆగి మనం గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి పిండి వేడెక్కకుండా చక్కగా మెత్తగా సాఫ్ట్గా మనకి పిండి అనేది రెడీ అవుతుంది. అలాగే చేదు కూడా అవ్వదు. ఇప్పుడు మనకి పిండి అనేది రెడీ అయిపోయిందండి. మొత్తంగా నేను దగ్గర ఒక 6 స్పూన్ల నీళ్లు మాత్రమే వాడాను. స్పూన్ల లెక్క ఎందుకు చెప్తున్నానంటే అంత తక్కువ నీళ్లు పడతాయని అర్థం. పూర్తిగా సాఫ్ట్గా అవ్వాలండి. ఇప్పుడు నేను పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇలా బీట్ చేసుకోవాలండి. 5 to 10 మినిట్స్ ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎయిర్ అనేది లోనికి ఇన్కార్పొరేట్ అయ్యి మనకి గారెలు అనేవి ఫ్లఫీగా వస్తాయి. పిండి కూడా మనకి ఇలాగా అంటే నిలబడే పీక్ కన్సిస్టెన్సీ, అంటే మనం ఏదైనా ఇలా చేస్తున్నప్పుడు అలాగే నిలబడి ఉంటుంది కదా పిండి, ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి, మెత్తగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాగ 5 నుంచి 10 నిమిషాలు చేసుకోవాలి. మనకు కావాలంటే ఎలక్ట్రిక్ విస్కర్ ఉంటుంది కదా, మనం కేక్ క్రీమ్ తయారు చేసుకుంటాం, అది కూడా వాడుకోవచ్చు. ఒక 10 మినిట్స్ తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని కాస్త పిండి ముద్ద అనేది వేసుకుంటే పైన తేలాలి. అలా తేలితేనే మనకి గారెలు ఫ్లఫీగా వస్తాయి. లేకపోతే కింద పక్క వచ్చేసింది అనుకోండి, మనకి గారెలు అనేవి ముద్దగా వచ్చేస్తాయి. కాబట్టి ఇలా రెడీ చేసుకుని ఒక గంట పక్కన పెట్టేసుకుని వెంటనే వేసుకోవద్దు గారెలు, ఎప్పుడు కూడా పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ గారెలు చేయడం స్టార్ట్ చేసే ముందు మళ్ళీ 1-2 నిమిషాలు అలా బీట్ చేసుకోండి. ఇక్కడ నేను పనసాకు తీసుకున్నాను గారెలు వేసుకోవడానికి. పనసాకు కానీ బాదం ఆకు కానీ అరిటాకు కానీ వాడితే హెల్త్ పరంగా చాలా మంచిదండి. దాని న్యూట్రిషనల్ వాల్యూ కూడా మనకు అందుతుంది. లేకపోతే మనకు ఆయిల్ ప్యాకెట్ కవరో పాల ప్యాకెట్ కవరో వాడుకోండి, పర్వాలేదు. ఇలాగా పక్కన నీళ్లు పెట్టుకోండి. ఆ నీళ్ళల్లో కాస్త మనం మజ్జిగ చుక్క వేసుకుంటే గారెల రంగు బాగా వస్తాయి. ఇది ఒక టిప్, గుర్తుపెట్టుకోండి. నేనైతే యాజ్ ఇట్ ఈజ్ గానే చేసేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ చెప్పాను కదా, మనం గారెలు వేసుకోకముందు మనం ఒక 2 నిమిషాలన్నా బీట్ చేసుకుంటే చక్కగా వస్తాయి గారెలు. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోండి, లోలో పెట్టుకోవద్దు. ఇప్పుడు ఇలాగా నీళ్లతో ఆకుని ఇలా అంటే మనకి ఈజీగా గారెలు ఆకు నుంచి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా ముద్దలా తీసుకొని ఇలా మనం ఆకు మీద వేసుకొని
ఇట్లా మనం చిల్లు పెట్టుకోవాలి. మనం ఇలా ఒత్తేద్దండి. బాల్‌లో చేసిన తర్వాత ఇలా ఒత్తేసాం అనుకోండి ఏమవుతుందంటే ఫ్లాట్‌గా అయిపోతాయి. ఫ్లఫీగా రావు గారెలు. అలా వేసేసుకోండి. కొంతమంది ఆ బాల్ చేసుకున్న తర్వాత పైన ఒత్తేస్తారు కదా గారెలు, అలా మాత్రం అస్సలు చేయొద్దు. ఇది ఒక టిప్ గుర్తుపెట్టుకోండి. ఇంకో గారె వేసి చూపిస్తున్నాను. ఎక్కువగా ఒకటేసారి గారెలు వేసుకోవద్దండి. మనకి ఎంత స్పేస్ ఉందో అంత మాత్రమే వేసుకోండి. ఇప్పుడు మనం చక్కగా 2 వైపులకి కాల్చుకోవాలి. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చినాయో మనకి. మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకోవడం వల్ల ఒకటి ఆయిల్ ఎక్కువ పీల్చవు. రెండోది లోన కూడా చక్కగా ఉడుకుతాయండి. గారెలనేవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి టిష్యూ మీద వేసేసుకోండి. మనకు పర్ఫెక్ట్‌గా వచ్చాయి. ఇంకొంచెం డార్క్‌గా రావాలంటే మళ్ళీ అన్నీ వేయించుకున్న తర్వాత గారెలు మళ్ళీ ఒక 5 సెకండ్లు అన్నీ వేయించుకుంటే కాస్త ముదురు రంగు వస్తుంది. కానీ ఇలా గోల్డెన్ కలర్ ఉంటేనే చాలా బావుంటాయి. ఇక్కడ నేను టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి అలాగే చిన్న ఆనియన్ వేసి పచ్చడి చేసుకున్నాను. గారెలనేవి కమ్మగా ఉంటాయి కదా! దీంట్లో మనం పచ్చిమిర్చి ఇవేం వేయలేదు. కాబట్టి స్పైసీ చట్నీతో బావుంటాయి. అలాగే నాటుకోడి పులుసుతో చాలా బావుంటుందండి. ఒక స్పైసీ చికెన్ కర్రీతో చాలా బావుంటాయి. లేదంటే మనం పచ్చిమిర్చి రుబ్బుకునేటప్పుడే పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లము, జీలకర్ర వేసి కూడా మనం రుబ్బుకొని అలా కూడా చేసుకోవచ్చు. కానీ ఇదైతే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఇవి కమ్మగా ఉంటాయి. పచ్చడేమో స్పైసీగా ఉంటుంది. చాలా బావుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్‌లో పెట్టండి. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు హెల్తీ ఫ్లేవర్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే గారెలతో మనం పెరుగు ఆవడ చేసుకోవచ్చు. అలాగే తీపి గారెలు కూడా చేసుకోవచ్చండి. బెల్లం గారెలు కూడా చేసుకోవచ్చు. ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయో కూడా నేను చూపిస్తున్నాను చూడండి. సౌండ్ చూసారు కదా! ఎంత క్రిస్పీగా వచ్చినాయో. పర్ఫెక్ట్ రెసిపీ అండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా లోన ఎయిర్ పాకెట్స్ ఎలా వచ్చాయో అలా రావాలి. అలా ఉంటేనే ఫ్లఫీగా వస్తాయి. ఇంకోటి లోన కూడా చక్కగా ఉడికింది. ఎంత సాఫ్ట్‌గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్తీ, హ్యాపీ. థాంక్ యూ.